10 భాషల్లో ముద్రిస్తే భాష మారుతుందే కానీ భావం మాత్రం మారదు. అలాగే మన చంద్ర స్కిట్లు ఎన్ని మార్చినా సత్తిపండు బాధ మాత్రం తీరదు. అలా సత్తిపండుని యాజ్ యూజువల్ హింసిస్తూ మనల్ని యాజ్ యూజువల్ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. బాబ్జీ, అరే బాబ్జీ, నువ్వు నాన్న చెప్పా చేయకుండా సడన్ గా వచ్చేసావు. పద బస్ ఎక్కిస్తారు, పద ఊర్లోకి వెళ్తే గానీ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు నాన్న. బాబు చూసావా ఏ కొడుకైనా ఈ నా కొడుకులా ఉంటాడా? ఏంటి బాబ్జీ ఇది? ఊరు నుండి నిన్ను చూడడానికి ఎంతో ప్రేమతో మీ నాన్న వస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మనకుండా ఇటు నుంచి ఇటు వెళ్ళిపోమంటున్నావా? నీకు తెలియదు నరసింహం, మా నాన్న ఊర్లోనే ఉండాలి. ఏంటి ఊర్లోనే ఉండాలి? నాన్న లేకుండా నడక నేర్చుకున్నావా? నాన్న లేకుండా సైకిల్ తొక్కడం నేర్చుకున్నావా? నాన్న లేకుండా ప్రపంచంలో ఎలా బతకాలి నేర్చుకున్నావు బాబ్జీ నువ్వు? అది కాదు నరసింహం. నీకు చేత కాకపోతే చెప్పు, మీ నాన్న నా ఇంట్లో పెట్టుకుంటాను. మీరు రండి సార్. వద్దులే, మళ్ళీ లోకం అదో రకంగా అనుకోవడం కానీ నా గురించి. లోపలికి పద. థ్యాంక్ యూ బాబు. పెద్దలన్నా పెద్దవాళ్ళన్నా నాకు అమిత గౌరవం సార్. నీకు తర్వాత ఉంటది. నీకున్న మెంటాలిటీ ఈ నా కొడుకుంటే బాగుండేది బాబు. వాడికి తెలియదులే, లోపలికి పద. తర్వాత నెత్తి మీద తెచ్చుకుంటున్నాడు. దేవుడా, మా నాన్న చెప్పా పెట్టకుండా వర్షంలో వచ్చాడు. ఆ వర్షం వరదలా మారి బురద కాకుండా చూడు స్వామి. అనుభవం పాపం. పేపర్ ఈ రోజేనా ఇది? నరసింహ, అమ్మా ట్యాంక్ నిండిపోయిందిరా, మోటార్ ఆఫ్ చేయి. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే. ఈవిడ్ని చూడగానే వాళ్ళంతా జలధరిస్తుంది, మనసేమో పులకరిస్తుంది. టోటల్ బాడీ ఏమో సైరా నరసింహారెడ్డి సై సై అంటుందేంటి? నాన్న లోపలికి రా. వస్తారు పోరా నువ్వు, ఎదవా ప్రతి దానికి అడ్డం వస్తుంటాడు. మమత గారు, నా పేరు ఉషారాణి అండి. ఒరిజినల్ పేరు చెప్తారా? నేను డూప్లికేట్ పేరు చెప్పాను. మీరు కొడుకింటికి వచ్చారా? అవునండి. మీరు మీ తమ్ముడి దగ్గర ఉంటున్నారా? ఆడిన తమ్ముడు ఏంటండి, ఆ ఎదవా నా కొడుకు. కొడుకా? చిన్న వయసులోనే పెళ్ళైనట్టుంది. సారేం చేస్తుంటారు? ఇంకెక్కడ సారు, ఆయన పోయి 25 ఏళ్ళు అయింది. ఇంకేం కావాలి? మా ఆవిడ పోయి కూడా 25 సంవత్సరాలు అయింది. అయ్యో అవునా? అమ్మ ఉందో లేదో ఆవిడ అడిగిందా? అమ్మ పోయిందని ఎమోషన్ లో ఆవిడకి చెప్పాను అంతే. నువ్వు ఎమోషన్ లో చెప్పినట్లు లేదు, ఆవిడికి అమ్మ లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుందా నాన్న? ఏదవా చిన్నప్పుడేమో కాళ్ళకి అడ్డం పడరావు, ఇప్పుడేమో ఇలా అడ్డం పడుతున్నావురా నువ్వు. అరే కడుపు నిండోడికి తెలియదురా బాధ, ఆకలితో ఉన్నవాడికి తెలుసుదా బాధ ఏంటో. ఈ వయసులో ఆకలి మందగించాలి. నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే, నా పల్కని గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే, ఏ నోటికో కోటికో నాకై పుట్టిన వడియాలేస్తున్నారా? అవునండి. నేను కూడా సాయం చేస్తాను ఇటువంటి. అయ్యో మీకెందుకండి శ్రమ? ఏంటండి శ్రమ అంటారేంటి? మా ఆడిపోయి 25 సంవత్సరాలు అయింది, మీ ఆయన పోయి 25 సంవత్సరాలు అయింది. ఆ మాత్రం సాయం చేసుకోలేమండి. సర్లేండి. మా ఆవిడ వడియాలు వేసేటప్పుడు ఆ రోజుల్లో కూడా నేను కూడా మా ఆవిడకి ఇలా సహాయపడేవాడిని. ఇప్పుడు మీకే సాయం పడుతున్నా. ప్రామిస్. ఒట్టు ఒట్టు. సిగ్గే. ఉషారాణి గారు ఒకసారి మీ ఎడమ చేయి ఒకసారి చూపించండి. ఉషారాణి గారు మీ చేతిలో ఉన్న రేఖల్ని బట్టి చూస్తే త్వరలో మీ జీవితంలో అద్భుతం జరిగిపోతుంది. ఈ వయసులో ఏం అద్భుతాలు జరుగుతాయి లేండి. అలా ఎప్పుడు అనుకోవద్దు ఉషారాణి గారు. ఇన్ని రోజులు మీకు శుక్రుడు దూరంగా ఉన్నాడు, ఇప్పుడే ఆ శుక్రగ్రహం దగ్గరకు వచ్చింది చూడండి. నాన్న మధ్యలో శనిగ్రహం వచ్చింది చూడు. శనిగ్రహం మధ్యలో అరుస్తుంది. వస్తున్నాను, లోపలికి వెళ్ళు. ఉషారాణి గారు మధ్యలో ఎన్ని శని గ్రహాలు వచ్చినా నాన్న లోపలికి రా. మొత్తం మ్యాటర్ చెప్పనివరా? ముందే తింగడు దానిలో ఉంది, ఏం అర్థం అవట్లేదు దానికి. దానికి అడ్డపడతాడు. ఉషారాణి ఎక్కడ ఉన్నాయి మనం? అదేదో శనిగ్రహం ఆ అంటున్నారండి. శనిగ్రహం ఎన్ని శనిగ్రహాలు అడ్డం వచ్చినా ఆ శుక్రుడు మిమ్మల్ని వదలడు ఉషారాణి గారు, అస్సలు వదలడు. త్వరలో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, దాన్ని ఆహ్వానించడానికి మీరు రెడీగా ఉండండి అంతే. జగన్నాథం గారు మీరు భలే కామెడీగా మాట్లాడతారండి. ఇంత సీరియస్ చేస్తే కామెడీ అంటే తింగర్ ముఖం ఉంది. ఏం చేస్తున్నా నాన్న నువ్వు? ఇంట్లోకి రా. ఇంట్లోకి రా. రే నీ అమ్మ పోయిన తర్వాత నుంచి ఇంట్లోనే ఉన్నాను రా. నా జీవితంలో తిరిగి చూసుకుంటాను, నువ్వు నా వృద్ధ పింఛన్ తప్ప ఇంకేమీ లేదురా. ఆ మార్కెట్కి వెళ్ళి కొద్ది కూరగాయలు తీసిరా. నాకు కాలు నొప్పి, నడుము నొప్పి, వాళ్ళంతా నొప్పి. కూరగాయలు నేను తేను, నువ్వే తీసుకురాపో. బాబ్జీ గారు తలనొప్పి టాబ్లెట్ ఏమైనా ఉందా? లేదే, ఎందుకు? కొద్దిగా మా అమ్మకి తలనొప్పిగా ఉందంట. అవునా? ఇదిగోండి టాబ్లెట్.
వెళ్ళు బాబు మీ అమ్మకి ఇవ్వు. ఏమైనా అవసరం ఉంటే పిల్ల బాబు నేను వస్తా. అలాగేనండి. ఈయన ఓవర్ రియాక్షన్స్ ఏంటో అర్థం కావట్లే ఆయనకి. ఏంటి నాన్న ఇది? కొడుకు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే ఒళ్ళొప్పు ఆనొప్పు ఒంట్లో ఓపిక లేదు అన్నావు. పక్కింటి ఆవిడకి ఒంట్లో బాగలేదంటే కొళ్ళ పరిగెత్తుకుని వెళ్ళి టాబ్లెట్ తీసుకొని వచ్చావు. నీ వయసుకు తగ్గట్టు పనులు చేయనా? సరసమాడితే తప్పు కానీ సాయం చేస్తే తప్పేంట్రా? అరే పక్కోడుకు నాన్న సాయం చేస్తాడు, నాన్న పడతాడు అనుకున్నా, నన్ను అవమానిస్తున్నావురా. అరే నాన్న అంటే ఒక నమ్మకం ఉండాలిరా. నీ విషయంలో అదే లేదు నాన్న నాకు. ఏదో ఎప్పుడుందని. జనార్దన్ గారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు ఉషారాని గారు? నాకు తలనొప్పి అంటే ఈ వయసులో కూడా మీరు పరిగెట్టుకెళ్ళి నా కోసం టాబ్లెట్స్ తెచ్చుకొచ్చారు. దీన్ని ఆదరణ అంటారు, అభిమానం అంటారు, అర్థం కావట్లేదండి. రెండుకి మించి ఇంకోటి ఉందని అర్థమైతే బాగుండేది. నాన్న ప్లేట్ లో అన్నం పెట్టా వచ్చి తినురా. పాపం సత్తిపండు. నాకు ఎప్పుడు తినాలో నాకు తెలుసు. మాటి మాటికి నువ్వు దొబ్బకు లోపలికెళ్ళు. మీది చాలా గొప్ప మనసు అండి. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలండి. ఇంకేం ఇంకేం కావాలే ఇది చాలే నువ్వే వచ్చి వాడాలే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోనే వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే ఒక్క టచ్కే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు. అసలు మామూలు వెల్కల్ తిరగట్లా. రామా రామా అనుకునే వయసులో రాజు సుందరం డాన్స్ చేస్తున్నావేంటి నాన్న? ఎవరు రామ అనుకున్న వయసు? అరే ఎంట్రుకల్లో తెలుపు ఉండొచ్చురా, గుండెలో బలుపు మాత్రం అలాగే ఉంది. దేవుడా, ప్రపంచంలో ఎందరో నాన్నలున్నారు, పోయి పోయి వీడి కడుపును పుట్టించేవాడు దేవుడా. ఈ తెలుపు ఒకటి కలర్ వస్తాడు. పోయి ఇప్పుడే రావాలా? 50 సంవత్సరాలకే రావాలా? 4 లాగి రావచ్చుగా. పెద్ద ఆయనకు సోకులు ఎక్కువైనాయి. తలకి రంగు వేసుకుంటున్నావేంటి నాన్న? కొన్నిటికి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదురా. మనసు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. నువ్వు రంగు వేసుకోవడం నాకు నచ్చలేదు నాన్న. నువ్వు మధ్య మధ్య రావడం నాకు నచ్చల. ఇది కరెక్ట్ కాదు నాన్న. ఏది కరెక్ట్ కాదో ఏది కరెక్టో నాకు తెలుసు. నువ్వు నా కడుపున పుట్టావు, నేను నీ కడుపున పుట్టలే. ఈ డైలాగ్ ఎంత వాడతారో అసలు. ఈ అమ్మా నాన్నలు ఉన్నారే. ఏంటిది? ఎప్పుడు లేనిది కొత్తగా మా అమ్మ తలకి రంగేసుకుంటుంది. నాకేం అర్థం రైట్ సైడ్ ఆవిడ కూడా రంగేసుకుంటుందా? కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేప కళ్ళ రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే. మార్కెట్ కి వెళ్ళొస్తారా? అలాగే అమ్మా. అమ్మా ఇంటికి రంగేద్దామంటేనే వద్దురా అనేదానివి, అలాంటిది తలకి రంగేసుకుంటున్నావేంటమ్మా? ఆకాశంలో ఇంద్రధనుస్సుని 7 రంగులో వేసుకుని ఎందుకు వచ్చావో అని అడిగితే ఇంద్రధనుస్సు ఏం చెప్తుంది? ఈ అమ్మాయిని చెప్తుందిరా. కొన్నిటికి కారణాలు ఉండవు నరసింహ. నోట మాట రాని మా అమ్మ పొయిటిక్ గా మాట్లాడుతుంది. నేను ఆ మార్కెట్కి వెళ్తున్నారా? మార్కెట్కి నాన్న వద్దు నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు. నువ్వు మార్కెట్కి ఎందుకు వెళ్తానంటున్నావో నాకు తెలుసు, నేను నిన్ను ఎందుకు కట్టుకుంటున్నానో నీకు తెలుసు. నీకు దండం పెడతానన్న ప్లీజ్ నాన్న. ఎవరి కోసం ఎవరు ఆగరు? వర్ష కోసం చలి ఆగుద్దా? ఆగదు. ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? 4 గంటల తరువాత మా నాన్న ఇంకా రాలేదేంటి? మా అమ్మ వెళ్ళి 4 గంటలు అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఏంటమ్మా ఇంత లేట్ అయింది? కూరగాయలు కొని ఇంటికెళ్ళి ఏం చేస్తాంలే అని సినిమాకి తీసుకెళ్లారా జనార్దన్ గారు. ఇంతకే సినిమాకి వెళ్ళారు? అదేదో అర్జున్ రెడ్డి సినిమా అంట. అర్జున్ రెడ్డి సినిమాకి తీసుకెళ్ళావా? అన్నమయ్య సినిమా చూడమ్మా అంటేనే 10 సార్లు ఆలోచించిందిరా. అలాంటిది మా అమ్మని అర్జున్ రెడ్డి సినిమాకి ఎలా తీసుకెళ్తారండి? సమరసింహారెడ్డి, ఇంద్రసేని రెడ్డి లాగా అది కూడా ఫ్యాక్షన్ సినిమా అనుకుని సినిమాకి వెళ్ళా. సినిమాకి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ రెడ్డి వేరు ఈ రెడ్డి వేరు. తెలిసింది కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేచ్చు కదా. నేను వెళ్ళిపోదాం అనుకున్నారా? సెకండ్ హాఫ్ ఆవిడే చూద్దామంది. ఏం మాట్లాడుతున్నారు జగన్నాథ్ గారు? మధురమే క్షణమే ఓజలే మధురమే క్షణమే. She is the most affected person. అరే అరే దరిద్రుడా, దేవుడు సాంగులు పాడుకునే మా అమ్మ ఫస్ట్ టైం లవ్ సాంగ్ వేసుకొని పాడుకుంటూ వస్తుందా? అరే పార్టీ ఎంజాయ్ ఇదే.
నేనేట్లా చెప్పేది? నేను స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నాను, మా నాన్న ఇక్కడ కాదురా ఊర్లో ఉండాలని. నువ్వేమన్నావు? తండ్రిని ఉంచుకోలేను, నువ్వేం కొడుకురా అన్నావు. మీ నాన్న ఇలాంటి తెలియకన్నాను రా. మా నాన్న అలాంటి తెలుసు అన్నాను రా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పురా, దండం పెడతా. జరిగింది ఏదో జరిగిపోయింది, వీళ్ళిద్దరిని ఆపేద్దాం. ఏంట్రా మీరు ఆపేది? మా ఇద్దరు ప్రేమకు మొత్తం అడ్డు వస్తే ఆ మొత్తం మాకొద్దు, కులం అడ్డు వస్తే కులం మాకొద్దు. మా ఇద్దరు ప్రేమకి నాగ్ బాబు గారు రోజా గారు అడ్డు వచ్చిన వాళ్ళ ఇద్దరు మాకొద్దు. నీ ప్రేమ కట్టు వచ్చింది కులం మతం కాదురా, నీ వయసు అడ్డు వచ్చింది. తొక్కల వయసు. అరే పిజ్జాలు తిన్న బాడీ మీది, సజ్జలు తిన్న బాడీ నాది. మోడు బారిన చెట్టు చిగురించదని నీ భ్రమ, అది చిగురించి వ్రతవృక్షమై మణికొండలో మర్రి చెట్టం తాగుతాని మాష. మీ అమ్మని తీసుకెళ్ళి లోపలికి. ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా. మీ చిన్నోళ్ళు ఉన్నారే, మా పెద్ద ఎప్పుడు మా పెద్దోళ్ళు ప్రేమ ఎప్పుడు నువ్వు ఊరికెళ్ళు. నేను ఊరికెళ్ళరా, నేను ఊరికెళ్ళరా రే బాబుజీ, నేను ఊరికెళ్ళనంటే వెళ్ళను. నేను ఇక్కడ కూర్చుంటా, నేను వెళ్ళరా, వెళ్ళనంటే వెళ్ళను, వెళ్ళను ఇక్కడ కూర్చుంటా. నేను వెళ్ళను. ఎత్తుకెళ్ళండి. ఎత్తు, నేను ఊరికెళ్ళరా, ఇక్కడ ఉంటా. బావగారు మన సత్తిపండు రాగానే డౌట్ పడ్డాడంటే వీడేమో ఉండని అనగానే నీకు ఇప్పుడు తెలియదు అన్న, నాకు తెలియదు ఏదో ఉంటది ఇలాంటిదని. చాలా ఇలియస్ చేశారు, సూపర్. పీక్స్ ఏంటంటే మీ చిన్నోళ్ళు ఉన్నారు అన్నది. రోజా గారు చాలా బాగుంది. ఆ సత్తిపండు అండ్ చంద్ర టైమింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే ఆయనకి అనుభవం వాళ్ళ నాన్న గురించి కాబట్టి. అసలు అర్జున్ రెడ్డి అనగానే బ్లాస్ట్ అయింది ఫుల్ గా. సూపర్ సూపర్.